కామ్రేడ్స్ మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి అందాల పేరుతోని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా ఈరోజు మనం అందరం కూడా ఒక వేదికగా ఏర్పడి దాన్ని వ్యతిరేకిస్తూ మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సదస్సుకు వచ్చిన మీ అందరికి కూడా విరసం పక్షాన విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను చాలా విషయాలు మన మిత్రులు మాట్లాడినారు. ఈ అందాల పోటీల నిర్వహణకు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే కార్పొరేట్ సంస్కృతిని ఒకవైపు పెంపొందిస్తూ దాన్ని మార్కెట్ను విస్తృతం చేయాలనే భావనతోని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి తప్ప ప్రజల కోసం కాదు, ప్రజల శ్రేయస్సు కోసం కాదు, మహిళల హక్కుల కోసం కాదు, మహిళల జీవన ప్రమాణాల్లో ఎదుగుదల కోసం కాదు అనేది మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ఇక్కడ నిర్వహించుకోవడం మంచిదే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత అవగాహనను మనము కలిగి ఉన్నాము. ఇప్పటి నుంచో మనం దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మంది ఉన్నాం. అట్లా కాకుండా మన ఇప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కళాశాలల్లో, హాస్టల్స్లో అక్కడికి వెళ్ళి మనము దీని అర్థాన్ని మనము విప్పి చెప్పి వాళ్ళను చైతన్యపరిస్తే ఎవరికైతే చేరాలో వాళ్ళను చేరుకోవడానికి అది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను విరసం పక్షాన భావిస్తున్నాను. అటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది. అట్లాగే కరపత్రం రూపంలో కానీ ఇటువంటి విషయాలను మనం పోస్టర్స్ రూపంలో ఎక్కడ రీచ్ అయితే అక్కడ కళాశాలలో కావచ్చు, హాస్టల్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్స్లో కావచ్చు, ఇటువంటి వేసి మనం విస్తృతంగా తీసుకెళ్ళినప్పుడే దీనికి వాళ్ళు చైతన్యవంతమవుతారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు విరసం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.